పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది. రేపు ఆగస్ట్ 13వ తారీఖు నుంచి కూడా శ్రావణ మాసం మొదలవుతుంది. సూర్యుడు కూడా 17వ తారీఖు సింహరాశిలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇన్నర్ ప్లానెట్స్ ని బేస్ చేసుకుని రాశి ఫలితాలు మనం చూసుకోవచ్చు కదా సార్, మాస ఫలితాలకి. సో ఈ శ్రావణ మాసం అంతా కూడా ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహస్థితి చూసుకుంటే మీనంలో వక్రించేసని, కుంభంలో రాహు, మిథునంలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు ఉన్నారు. ఈ బుధుడు 23వ తేదీ సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. రవి 17వ తేదీకి సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇక ఈ శుక్రుడు అయితే నెలంతా కూడా మనకి ఇక్కడే ఉంటాడు. కాకపోతే 15 డేస్ ఉంటాడు. శ్రావణ మాసం 15 డేస్ ఉంది. దాని తర్వాత తొల్లోకి ఓన్ హౌస్ లోకి వెళ్తాడు. కన్యలో ఉంటే నీచస్థానం అండి. నీచస్థానం ప్లస్ దాంతోపాటు కుజుడు దృష్టి కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో స్త్రీల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. శుక్రుడు నీచ కదా, శుక్రుడు వాహనాలకు కారకుడు, స్త్రీలకు కారకుడు. కొన్ని గొడవలు అవుతాయి, మళ్ళీ నార్మల్ అవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా అప్పుడే కాదు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే జరుగుతాయి ఇవన్నీ కూడా. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి ముందుగా మేష, వృషభ ఈ ఇరు రాశులకి కూడా ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుంది సార్? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మేష వృషభ రాశుల వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముందుగా మేషం తీసుకుంటే కనుక మేషము వారికి 4వ భావంలో, అంటే ఇక్కడ రవి గురువు బుధుడు 23 అంటే 17వ తేదీ వరకు ప్లస్ 23వ తేదీ వరకు 2 గురువు బుధుడు ఉన్నారు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మొదటి 15 రోజులు కూడా మేషం వారు ఎటువంటి వివాహ నిర్ణయాలు, ఫైనాన్స్ ఎవరికైనా అప్పుగా ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాలు చేయకూడదు. శుక్రుడు 6లో ఉన్నాడుగా, మేషం నుంచి 2వ అధిపతి, సప్తమాధిపతి. అందుకని వివాహ నిర్ణయాలు ఒకటి, అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఒకటి చేయకూడదు. బట్ ప్రాపర్టీస్ కొనుక్కోవడం చాలా బాగుంది. ఫస్ట్ వీక్ మొత్తం కూడా శ్రావణ మాసం ఫస్ట్ వీక్ చాలా బాగుంది. దాని తర్వాత గురువు కూడా కంబస్ నుంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు మంచి ప్లేస్లో ఉన్నాడు. కాబట్టి అంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఏదైనా కొనుగోలు చేయడానికి, ఆభరణాలు కొనుగోలు చేయడానికి, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా బంగారం, వెండి లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు జూపిటర్ అండ్ సన్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి. మూన్ అంటే వెండి అనుకోండి, మూన్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి. అయితే వీళ్ళకి ఎప్పుడైతే మేషరాశికి అధిపతి కుజుడు 3లో ఉన్నాడో కొంచెం పరాక్రమము, ధైర్యంగా కొన్ని పనులు చేయడము. కాకపోతే కొంత అగ్రిమెంట్స్ అది చేసేటప్పుడు చూసుకొని అగ్రిమెంట్ చేయాలి. 6th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్త్రీలతో కొంత తెలియని భృగుష దోషం అంటూ ఉంటారు. అందుకని ఏంటంటే భృగు అంటే శుక్రుడు 6వ స్థానంలో, షట్ స్థానంలో ఉండే దోషం ఏమవుతుందంటే స్త్రీ శాపాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకని ఎవరితోనైనా సరే సరదాగా మాట్లాడేటప్పుడు ఏదైనా మనం ఏదైనా అన్న అవతల వాళ్ళు ఏదైనా ఇబ్బంది, సెన్సిటివ్గా ఫీల్ అవ్వడం అలాంటివి వస్తూ ఉంటాయి. అది ప్రధానంగా చూసుకోవాలి. వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంది. ఆన్లైన్లో చేసే బిజినెస్ వాటికి చాలా బాగుంది చెప్పాలంటే. ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా కాస్త ప్రమోషన్స్ కానివ్వండి, కొంత ప్రోగ్రెస్ అది ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఉద్యోగంలో మార్పులు కూడా సూచిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ 6th హౌస్ అనేది జాబ్ విషయాన్ని కూడా చెప్తూ ఉంటుంది. కాబట్టి నీచబడి ఉన్నాడు కాబట్టి కొంతమంది స్త్రీలతో పడలేక వీళ్ళు ఉద్యోగం మారడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అదే కాకుండా ఇప్పుడు 17వ తేదీ నుంచి ఎప్పుడైతే రవి వెళ్తాడో అక్కడికి, రవి పంచమ స్థానంలోకి రావడం వల్ల కొంత మంత్ర సాధన, మంత్రం సిద్ధించడం కానివ్వండి, మరియు అదేవిధంగా ఏదైనా గాయత్రికి సంబంధించినవి చేయించుకోవడానికి, ఇట్లాంటి వాటికి బాగుందనేటువంటిది బలంగా చూపిస్తుంది. గృహం కట్టుకోవాలనుకునేటువంటి వారికి, బ్యాక్లాగ్స్, మిగిలిపోయిన బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో వీరికి. మేషరాశి వారు. అవునండి. వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది సార్? వృషభం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా వీళ్ళకి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు నీచంలో ఉన్నాడు పంచమ స్థానంలో. అంటే నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్షిప్ సంబంధించినటువంటి విషయాలు, రాజకీయ సంబంధించిన నిర్ణయాలు, ఈ షేర్ మార్కెట్ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎంతైనా సరే సప్తమ వ్యయాధిపతి కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో వీళ్ళకి, వీళ్ళ కుటుంబ సభ్యులకు చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. అది కొద్దిగా చూసుకోవాలి. కాకపోతే 3వ స్థానంలో గురువు బుధుడు ఉన్నందుకు కొన్ని అగ్రిమెంట్స్ అవుతాయి. గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ అనేవి కూడా తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి కొంచెం క్వార్టర్స్ లాంటివి వాళ్ళకి అలాట్ అవ్వడం, ఎందుకంటే 4లోకి రవి వెళ్తున్నాడు కదా, అలాంటివి ఉన్నాయి. సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు. పంచమంలో ఎప్పుడైతే నీచబడి ఉన్నాడో ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి వీళ్ళకి తెలియకుండానే
శుక్రుడు నీచంలో ఉండేసరికి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు సినిమా సంబంధించిన విషయాల్లో, అదొకటి చూసుకోవాలి. అండ్ అంటే ప్రేమించిన వారి ద్వారానే ఇబ్బంది రావడం, లేదా సంతానం విషయంలో కొంచెం ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేవారు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఇక ఏఐ సంబంధించినవి లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడు, లాభస్థానంలో ఉండేసి వక్రించాడు అక్కడ మీకు. కాబట్టి ఇది ఈ చూసుకుంటూ కొంచెం కుంకుమార్చన చేయడం అమ్మవారికి, లక్ష్మీదేవికి. ఎందుకంటే పంచమంలో శుక్రుడు నీచ కదా, దాన్ని బలపరుచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, ఏదైనా గ్రహం బాగాలేనప్పుడు వజ్రం పెట్టేసుకుంటారు. అది కాదు అసలు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు షుగర్ వచ్చిందని షుగర్ తినం కదా, షుగర్ని వదిలేస్తాం, అవాయిడ్ చేస్తాం. షుగర్ వచ్చింది ఇప్పుడు షుగర్ తింటామని కాదు దాని అర్థం. అలా ఏంటంటే ఇక్కడ ఏంటి, తీపి పదార్థాన్ని మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరికీ పంచి పెట్టాలి. పంచమ శుక్రుడు ఏమవుతుంటుందంటే మనకి ఆలోచనలు కొంచెం నెగటివ్గా వెళ్ళి దానివల్ల మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. బికాస్ ఆఫ్ నీచబడ్డ శుక్రుడు ఆలోచన స్థానంలో వచ్చి కూర్చున్నాడు కదా, అది కాకుండా 6వ స్థానాధిపతి అయ్యాడు, లగ్నాధిపతి అయ్యాడు. అంటే ఏంటి, మిత్రుడిని శత్రువుగా చూస్తాం, లేకపోతే మన వీళ్ళ కర్మ బాగా ఒక మిత్రుడు నిజంగానే శత్రువు అవుతూ ఉంటాడు. అలా శత్రువు అయ్యేసరికి వేరే మిత్రులను కూడా వీళ్ళు డౌట్ పడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి వృషభం వారు. ఓకే, ఇరు రాశులకి కూడా సత్ఫలితాలు ఇవ్వాలి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా అనుకుంటే కనుక ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి సార్? ఒకటేనండి, ఎప్పుడు కూడా శుక్రుడు సత్ఫలితాలు ఇవ్వాలంటే శుక్రుడు కారకత్వాలు తీసుకోవాలి. వాహనాలు, స్త్రీలు, అమ్మవారు, ఇవన్నీ శుక్రుడు కారకత్వాలు. ఈ యొక్క విషయాల్లో బాగుండాలంటే ఎప్పుడు కూడా నీ ప్రవర్తన బట్టి అవతల వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి కొంచెం గౌరవంగా ఉండడం, హేళన చేయకుండా మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు. హేళన చేస్తూ మాట్లాడడం లాంటివి చేయకూడదు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తీపి పదార్థాలు పంచిపెట్టడము, గోవులకి తీపి చపాతీలు పెట్టడము, ఆ శ్రీమాత్రే నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేసుకోవడం. అదేమవుతుందంటే మననాత్రాయితే ఇది మంత్ర, అంటే మననం చేసుకోవడమే మనసులో. పంచమ స్థానంలో మంత్రస్థానంలో శుక్రుడు కూర్చున్నాడు కాబట్టి దాని ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మిథున కర్కాటక రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.